హలో అండి. మొన్న దసరాకి నేను, పిల్లలు అమ్మ వాళ్ళ ఊరికెళ్ళాము. అక్కడ పక్కింట్లో గేదె ఈనిందంట. అందుకని జున్నపాలు ఇచ్చారు. ఆ జున్నపాలు చీమ్ పడింది. అందుకని నేను వడగడుతున్నాను. వడగట్టి కొన్ని పాలైతే ఫ్రిడ్జ్‌లో పెట్టాననమాట. ఇంకొంచెమే కలుపుదాం జున్ను అనుకోని బెల్లం అయితే మెత్తగా దంచుకొని పక్కకు పెట్టుకున్నాను. ఈ పాలైతే 1.5 లీటర్ ఉన్నాయి. 1.5 లీటర్ పాలకి హాఫ్ కేజీ పైన బెల్లము ఏస్తాననమాట. కొంచెం స్వీట్ ఉండాల నాకైతే బాగా. అందుకే హాఫ్ కేజీ, 3/4 కేజీ అనుకోండి. 3/4 కేజీ బెల్లం చూడండి ఇలా ఏసుకోవాలనమాట. ఇలా ఏసుకొని మొత్తం బెల్లమంతా ఏసేసుకొని ఒక గరిటె తీసుకొని ఇలా తిప్పాలనమాట. కరిగిపోతుంది. అంతా మొత్తం కరిగిపోతుందనమాట. ఒక 10 నిమిషాలు తిప్పితే చాలు. ఇలా పాల్లో గరిటె పెట్టి ఇలా తిప్పుకుంటుంటే కరిగిపోతుందనమాట. చూడండి ఆల్రెడీ మొత్తం కరిగిపోయింది. ఇంకాడ కొద్దిగా ఉందంతే. అందుకే తిప్పుతూనే ఉన్నానన్నమాట. చూడండి పాలు ఎంత చిక్కగా అయిపోయాయి. ఇప్పుడు ఇంకొకసారి వడగట్టాలన్నమాట. ఎందుకంటే బెల్లంలో ఏదన్నా మన్ను ఉంటే వచ్చేస్తుంది మొత్తము. ఆ బెల్లం పాల్లో కరిగినాక మొత్తం ఇంకా వడగట్టేసేయాల. వడగట్టేసిన తర్వాత ఇగోండి మిరియాల పౌడర్ వేయాల. నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను. ఇది ఇంట్లో మిరియాలు ఆడిండేదన్నమాట. మిక్సీకి మిరియాలు ఆడిండేది. అందుకే అది బాగా కల్తీ లేకోకుండా ఫ్రెష్గా ఉందన్నమాట మిరియాల పౌడరు. ఇది యాలకులండి. యాలకులు 3 దంచి మెత్తగా తుప్పులన్నీ తీసేసి వేస్తున్నాను అనమాట. ఇప్పుడు గరిటె తీసుకొని మొత్తం కలిపెట్టాలన్నమాట. కలిసే వరకు కాదు, ఊరికే కలిపెట్టాలి. కలిపెట్టేసి ఇంకోండి స్టవ్ దగ్గరికి వచ్చేసాను. ఫస్ట్లో అయితే కుక్కర్లో పెడదాం అనుకున్నాను. ఆ కుక్కర్ అయితే పట్టలేదు. అందుకే పెద్ద డేషాలో పెట్టాను. జున్ను అయితే ఇలా వచ్చిందండి. బాయ్.